అబ్బా అబ్బా అబ్బో 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 అబ్బో. అమ్మా అదిగో వచ్చింది దొంగ నా కూతురు. వచ్చింది. నిండు నీరెళ్ళ నీ గురించే తలుచుకుంటున్నావు. ఇదిగో దీన్ని చూస్తుంటే మళ్ళీ వేషం వేయించడానికి వచ్చినట్టుందే. అమ్మా చారు, నా వల్ల కాదు, నన్ను వదిలే. ఆ రోజు రఘురామ్ గారి వేషం వేసి పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నా. నిన్న ఆ పద్మ వేషం వేసి ఆ ఇల్లరిక పల్లుడు ఆ వెంకట్రావు చేతిలో ఇదిగో ఇలా కొరడా దెబ్బలు తిన్నాను. ఆహా, ఇక నా వల్ల కాదు. ఇదిగో ఇక నాకే వేషం చెప్పకే, నీకు చేతులెత్తి దండం పెడతాను. అబ్బా నాన్న, ఆ రేకు డబ్బా నోరు కాసేపు మూస్తావా? ఏమైంది చారు? అల్లుడేమైనా మళ్ళీ ఆ గిల్టి నగల విషయం ఎత్తాడా? ఎత్తితే ఏం చేస్తాడు? ఆ నగలు మనం ఎత్తేసాం కదా. మనం నగల్ని ఎత్తేసాం, కానీ మీ అల్లుడే దానికన్నా పెద్దెత్తు వేశాడు నాన్న. ఇంట్లో అందరి ముందు నన్ను చిత్తు కాగితం చేశాడు. ఏం జరిగింది చారు? నా గురించి ఆ ఇంట్లో వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఏంటి నువ్వు చెప్పేది? అన్ని విషయాలంటే ఆద్యం చంపాలనుకున్నది తెలిసిపోయింది. అంటే ఆ కిషోర్ని యాక్సిడెంట్ చేసి అది కూడా తెలిసిపోయింది. అంటే ఏది మిగలేదా? లేదు. చారు నిన్ను మంటల్లోకి తోసి చంపాలని చూసింది నిజమా? నిజమే పెదనాన్న. ఈ చారు నీకు యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో బంధించి బ్లాక్మెయిల్ చేసింది నిజమా? నిజమే అన్నయ్య. చారు వదినకిచ్చినవి గిల్ట్ నగలే. ఇదిగో ఆ ఇంటిని ఏలేస్తామని ఇన్ని చేస్తే ఇలా ఎస్కేప్ అయ్యవచ్చావా? ఇన్ని రోజులు మనం వేసిన ప్లాన్లు, నేను తిన్న ఈ దెబ్బలు అన్నీ ఉపయోగం లేకుండా పోయినట్టే కదా. అయ్యో 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 అయ్యో. ఓసే, నువ్వేంటే చూస్తూ నిలబడ్డావు? ఇదిగో వెళ్ళి ముగ్గురికి బట్టలు సర్దు. ఎందుకండి? హే, ఎందుకని ఇంకా ఎరిదానిలా అడుగుతావేంటే? ఆ రఘురామ్ గురించి తెలుసు కదా నీకు. భారతీయుడు సినిమాలో ఆ ముసలి కమలాసన్ లాంటోడే ఎవరైనా తప్పు చేస్తేనే రెచ్చిపోతాడు. అలాంటిది మనం వాళ్ళ ఇంటి పైన, వాళ్ళ ఇంట్లో వాళ్ళపై ఎన్ని కుట్రలు చేశాం, ఎన్ని తప్పులు చేశాం. ఊరికే వదిలిపెడతాడా? మనల్ని చంపేయడు. అందుకే మనం ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా ఎస్కేప్ అయి వెళ్ళిపోతాం. కదమ్మ చారు? కాదు నాన్న, కాదంటావేంటి? మరి కానీ అని మీతో రావడానికి నేనేమి స్కూల్ పిల్లని కాను. శ్రీను గడి పెళ్ళాన్ని. నా మొగుణ్ణి వదిలి ఆ ఇంటిని వదిలి ఎలా వచ్చేది? ఇంకా మొగుడు ఇల్లు ఏంటి? ఇంత జరిగిన తర్వాత, అన్ని తెలిసిన తర్వాత వాడు పెళ్ళంగా నిన్ను దగ్గరికి ఎందుకు రానిస్తాడు? వాళ్ళు నిన్ను ఇంట్లోకి ఎందుకు రానిస్తారు? నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే శ్రీను బావ నన్ను దగ్గర కూడా రానివ్వడు. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను లోపల అడుగు కూడా పెట్టనివ్వరు. కానీ నా మొగుణ్ణి నా దగ్గరకు వచ్చేలా చేస్తే నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే శ్రీను బావ నన్ను దగ్గర కూడా రానివ్వడు. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను లోపల అడుగు కూడా పెట్టనివ్వరు. కానీ నా మొగుణ్ణి నా దగ్గరకు వచ్చేలా చేస్తే ఆ ఇంట్లో వాళ్లే ఈ ఇంటికి రామ్మా అని బతింలాడుకునేలాగా చేస్తే? ఆహా, అలా కల్లో కూడా చేయలేవు చారు. కళ్ళు కనుకు అది ఎప్పటికీ నిజం కాదు. నిజం చేస్తాను నాన్న, నిజం చేస్తాను. అది నిజం చేయడానికి ఇంకో ఎన్నైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను.
అంతేకాని నీలాగా పారిపోయే ఆలోచన నేను చచ్చినా చేయను. కానీ ఇంతదాకా వచ్చినప్పుడు ఎప్పటిలాగే ప్లాన్లు వేస్తే ఎవరు నమ్మరు చారు. నమ్మిస్తే అంటే అలాంటి ఉపాయం నీ దగ్గర ఉందా? వస్తుందిలే నాన్న. ఎప్పుడో ఎక్కడో విన్నాను, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని. మనల్ని అపాయం నుండి కాపాడే ఉపాయం రాకుండా పోతుందా? ఖచ్చితంగా వస్తుంది. అయ్యో దేవుడా, దేవుడా, ఇప్పుడు ఎలాగే పద్మా? నీ పరిస్థితి ఏంటి? నీ గురించి తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుంది. అమ్మా ఆపవే, ఎందుకు రాగాలు తీస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మోసపోయింది నేను. గిల్ట్ నగల్ని భద్రంగా బీరువాలో దాచిపెట్టి పిచ్చిదాన్నయింది నేను. ఏడిస్తే గీడిస్తే నేను కదా ఏడవాలి. నీకెందుకు ఏడుపు? ఆ నువ్వు మోసపోయావను, దాని చేతిలో పిచ్చిదాని అయ్యావని కాదే నా ఏడుపు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటా అని నా ఏడుపు. పరిస్థితా? ఏంటి పరిస్థితి? కాలం ఆగిపోతుందా? లోకం గొడ్డుపోయిందా? నెల తిరిగేసరికి దాంతో తెగతింపులు చేసుకుని నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తా. ఒసే పిచ్చి పుల్లమ్మా, పరిస్థితి అంటే నా ఉద్దేశం వేరు, నువ్వు అనుకున్నది వేరు. నీ కొడుకు భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిద్దు గాని ఒక్కసారి నీ గతం గురించి ఆలోచించుకోవే. గతం ఏంటే అమ్మా? నాకేం అర్థం కావడం లేదు. అసలు నువ్వేం చెప్తున్నావు? అవునా? ఉమ్, ఆగు, గుర్తు చేస్తాను, ఆగు. ఆ చారు గురించి నీ అన్నయ్యకి అసలు నిజాలు తెలిసినప్పుడు నువ్వు మీ అన్నయ్య కాళ్ళపై పడిపోయి నువ్వేం మాట్లాడేవో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చారు తప్పు చేసినా, చారు వల్ల సీను బాధపడినా, చారు కన్నా ఆద్య నయమని మీ అందరికీ అనిపించినా నా నిర్ణయం తప్పని నేనే వచ్చి మీ అందరి కాళ్ల మీద పడతాను. ఆ రోజు కొరడా దెబ్బలు కాదు, నా ప్రాణాలే తీసేయండి. గుర్తొచ్చిందా? వచ్చిందే అమ్మా. ఆ, అందుకేనే నేను ఏడుస్తుంది. అంటే అది అన్నయ్యకి ఇంకా గుర్తుంటుందంటావా? ఓసే, ఎవరు మర్చిపోయినా, ఆఖరికి ఆ యముడి దగ్గర ఉన్న చిత్రగుప్తుడు మర్చిపోయినా మీ అన్నయ్య మర్చిపోడే. నువ్వు మర్చిపోకూడదనే కదే ఆ కొరడానికి కనపడేలా హాల్లో పెట్టింది. నిజమేనే అమ్మా. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? తప్పించుకునే దారేదైనా చెప్పు. మీ అన్నయ్య నుంచి తప్పించుకున్న మార్గం అడుగుతున్నావా? ఆశకి అద్దుండాలే. అమ్మా, ఓ పని చేస్తానే. ఏం పని? అన్నయ్య దగ్గరికి నేనే కొరడా తీసుకుని బాధగా వెళ్తాను. బాధించుకోవడానికా? అబ్బా కాదే అమ్మా, చెప్పని. అన్నయ్యకి నా బాధ తెలిసేలా, నా నిజాయితీ అర్థమయ్యేలా, నా మీద జాలి కలిగేలా, అన్నయ్య అన్నయ్య ఆ దుర్మార్గురాలు చారుని గుడ్డిగా నమ్మి నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నేను ఓడిపోయాను. నేను చేసిన తప్పుకి నువ్వే శిక్ష వేస్తావో వెయ్యి, ఎలా శిక్షిస్తావో శిక్షించు అని అమాయకంగా ఏడుపు మొహం పెట్టుకుని కొరడా అన్నయ్య చేతిలో పెడతాను. అన్నయ్యకి నా మీద జాలి కలిగి వదిలిపెడతాడు. హా, వదిన వదిలి పెడతాడో తోలు వదిలేలా కొడతాడో. అసలే ఆ చారు వల్ల బావగారి మనసు బాలేదు ఇప్పుడు. నిన్ను మరే నీ గ్రహచారం గోచారం బాగోలేక నీ నక్క ఉపాయాలు నమ్ముకుని నువ్వెందుకే మళ్ళీ ఎరిదాని అవుతావు? ఊరుకోమ్మ నువ్వు. అన్నయ్య గురించి తల్లివైనా నీకు తెలియకపోవచ్చు, చెల్లిని నాకు బాగా తెలుసు. వచ్చి చూడండి అన్నయ్య శిక్ష నుండి నేనెలా తప్పించుకుంటాను. వదిన
గుడ్డిగా నమ్మానన్నయ్య. తప్పు చేయకుండా చూసుకుంటానని అడ్డొచ్చాను. తను తప్పు చేస్తే శిక్ష పడేది నీకే అని ఈ కొరడా అక్కడ తగిలించారు. మర్చిపోలేదు పద్మ. ఇదేంటి గోడకున్న కొరడాన్ని తీసుకొచ్చి మరి గుర్తు చేస్తుంది? నాకు తెలుసన్నయ్య మీరు మర్చిపోరని. అందుకే మాటకి కట్టుబడి దీన్ని తీసుకొచ్చాను. నన్ను శిక్షించండి అన్నయ్య. అనవసరంగా రాంగ్ స్టెప్ వేసానా? అన్నయ్య నిజంగానే కొట్టేలా ఉన్నాడే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పద్మ, తెలిసి చేసిన తప్పులకు నీకిదే నా శిక్ష. బావగారు ఆగండి, బావగారు ఆగండి. అమ్మయ్యా, అన్నయ్య కొడతాడనుకునే లోపు మా ఆయన ఆపడానికి వచ్చారు. చెల్లిని కొట్టాడన్న చెడ్డ పేరు మీకు ఎందుకు బావగారు? ఆ కొరడ నాకివ్వండి. మీ పేరు చెప్పి ఆ శిక్ష నేను అమలు చేస్తాను. అవునన్నయ్య, బావకివ్వండి. పాపం కొడుకు బ్రతుకు భార్య పాడు చేస్తుందనే బాధ ఆయనలో ఉంటుంది కదా, అది ఇలాగైనా తీర్చుకుంటాడు. ఒరేయ్, మహాప్రసాదం బావగారు. ఇది కొరడా కాదు. ఛత్రపతి శివాజీ చేతిలో ఖడ్గం, శివుడి చేతిలో త్రిశూలం, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం. పద్మం, జన్మించిన వారికి మరణం తప్పదు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకింప తగదు పద్మం. అది కాదండి. ఇలారా, దా, నేను చూసుకుంటాను కదా. నాన్న సిను, నువ్వు పక్క తప్పుకోమ్మా. నువ్వురా, నువ్వు ఇటొచ్చే. రా పద్మం. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఏం చెప్పారండి? మన సీనుకి ఆద్యంటే ఇష్టం, ప్రాణం, ప్రేమ అని చెప్పాను కదే. ఆద్యని సీనుని కలిపితే జీవితాంతం చిలక గోరింకల్లాగా పాలు తేనెల్లా తోడు నీడగా ఉంటారని చెప్పానా లేదా? చెప్పారు కదా. మరి నువ్వేం చేశావు? అప్పుడు వినలేదు. అప్పుడు పద్మ, ఆ తోడే లాంటి దాన్ని తీసుకొచ్చి కోడలు చేసుకో. ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు. అనుభవించు, అనుభవించు పద్మం. అన్నయ్య, ఆపని చెప్పు అన్నయ్య. ఇంకా చాలని చెప్పన్నయ్య. తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు అన్నయ్య. ఆయన కొట్టొద్దని చెప్పు. నిన్ను. బావగారు, అలాగే బావగారు. లే పద్మ, నీ కోడలు చేసిన తప్పులకి నువ్వు క్షమాపణలు చెప్తే సరిపోదు. ఆ తప్పులన్నిటికీ నీ కోడలొచ్చి సమాధానం చెప్పాలి. చెప్పడానికి అది ఎక్కడుందన్నయ్య? ఎప్పుడో పారిపోయిందిగా. ఎక్కడికి పోతుందే? పుట్టింటికే కదా పోయింది. వెళ్ళి తీసుకురా. ఏమే, అత్త ఏం చెప్పిందో వినబడలేదా నీకు? వెళ్ళు.
నేను వెళ్ళను. ఎందుకే? ఎందుకంటే అది చేసిన మోసానికి పీకల దాకా కోపంతో ఉన్నాను. అది కనపడిందంటే పిచ్చుకొక గొంతు పట్టుకున్నట్టుగా దాని పీక కొరికేస్తాను. కాబట్టి నేను వెళ్ళను. మామయ్య, నేను వెళ్ళొస్తాను. మన కుటుంబాన్ని ఇంత మోసం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు మామయ్య. నేను లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పిస్తాను. వద్దు సీను, మీ అమ్మనే వెళ్ళాలి. ఈ జరిగిన తప్పుల్లో మీ అమ్మకు కూడా వాటా ఉంది. దానికి శిక్షగా తనే వెళ్ళి తీసుకురావాలి. చూడు పద్మ, నువ్వక్కడికి వెళ్ళి ఆవేశపడ్డం వల్ల వచ్చే లాభమేం లేదు. సందర్భానుసారంగా నడుచుకో. నచ్చ చెప్పి ఆ చారుని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకురా. అన్నయ్య, అది కాదు. ఏమే, ఆర్డర్ వేశారు కదా, బావగారు చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేదా? వెళ్తావా లేక ఆ సుదర్శన చక్రం ఇంకోసారి తీసుకోమంటావా? నీ కోపాన్ని ఇక్కడే పెట్టి ఆ పాపాన్ని ఇక్కడికి పట్టుకురా. పో పో. వెళ్తానన్నయ్య. అమ్మ చారు, ఏదో సౌండ్ వచ్చిందమ్మా. ఒకసారి వెళ్ళి చూడు నాన్న. అలాగేనమ్మా. అమ్మా చారు చారు చారు, మీ అత్తయ్య వచ్చింది. అత్తయ్యా వచ్చిందా? తెలుసు తెలుసు వస్తుందని. నాన్నా, అమ్మా, నువ్వు ఈ బకెట్తో రెడీగా ఉండు. మా అత్తయ్య నీళ్ళు అనుకొని నా మీద పోసేస్తుంది, కానీ అందులో ఉన్నది కిరోసిన్ అని మా అత్తయ్యకి తెలీదు. నాన్న, నువ్వు కెమెరాతో కరెక్ట్గా షూట్ చేయి. ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాకూడదు. గుర్తు పెట్టుకోండి. చారు, ఒక్కసారి ఆలోచించవే. ఈ ప్లాన్ అవసరమా? ఇది కాకుండా ఇంకొకటి ఏమన్నా ఉందేమో కొంచెం ఆలోచించవచ్చు కదా. అవును చారు, ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్లాన్ అవసరమా? నీ ప్రాణాలకి ఏమన్నా అయితే మేము తట్టుకోగలమా? ఏమైనా పర్వాలేదు. మీరు భయపడి చావుకండి, నన్ను పిరికిదాన్ని చేయకండి. చావో రేవో, ఈ ప్లాన్ని నేను అమలు చేయాల్సిందే. నాన్న, కెమెరాలో మాత్రం కరెక్ట్గా షూట్ చేయాలి. సరేనమ్మా, సరే. అర్థమైందా? అమ్మా అమ్మా, చారు, నా మాట వినవే. అమ్మా, నా మాట వినవే తల్లి. ఈ ప్లాన్ అవసరమా? చెప్పేది విను. నా మాట వినవే. నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. వెళ్ళక నుంచి వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళు చారు. చారు, అయ్యో, ఏమండి? ఎక్కడ నీ కూతురు? మీ ఇంట్లో ఏం జరిగిందో ఏమన్నారో, ఇంటికొచ్చి చేస్తానని ఏడుస్తూ అన్నంత పని చేసింది వదినా. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయ్యో,